దేవుని ఆత్మ సౌలును విడిచి తొలగిపోయింది. దురాత్మ వచ్చి అతన్ని కలవర పెట్టడం ప్రారంభించింది. ఏదైతే వద్దనుకున్నాడో, ఏదైతే కాదనుకున్నాడో, దేశంలో ఉన్న కర్ణ పిశాచం గలవరిన వాళ్ళందరూ కూడా, సోది చెప్పే వాళ్ళందరూ కూడా దేశం నుండి బహిష్కరించాడు. దేశంలో నుండి విగ్రహారాధన బహిష్కరించాడు. అపవాది క్రియల్ని బహిష్కరించాడు, తొలగించాడు. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ సహాయాన్ని కోల్పోయాడో, అప్పుడు ఏదైతే పోగొట్టుకున్నాడో, ఏదైతే వద్దనుకున్నాడో, దాని మరలా దాని దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఈరోజు నీ వద్దన్న తప్పులు మరలా చేస్తున్నావంటే, నీ వద్దనే పాపం మరలా చేస్తున్నావంటే, నీవు విడిచి వచ్చిన కార్యక్రమాలను మరలా తలపెడుతున్నావంటే, నీవు విడిచి వచ్చిన కార్యక్రమాలు తొంగి చూస్తున్నావంటే, దాని అర్థం దేవుని ఆత్మ సహాయాన్ని నువ్వు కోల్పోయినట్టున్నావేమో. ఈ ప్రశస్త రాత్రి ప్రభు అంటున్నాడు, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది, ఆ పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకోండి.